గుడ్డు మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఎగ్ మసాలా చేసుకుందామని ఎగ్స్ ఉడకబెట్టిందండి. ఎగ్స్ ఇట్లా నిమ్మకాయ వేసి ఉడకబెడితే ఈజీగా వస్తాయండి పుచ్చలు. గుడ్డు మిద్ది పుచ్చ. ఇప్పుడు బాయిల్డ్ అయినాయండి, మసాలా చేద్దాం. ఎగ్ మసాలాకు ఎగ్స్ ఉడకబెట్టిందే కడాయి తీసుకున్నానండి. టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి కానివ్వాలి. నూనె వేడైనాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగింది, ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు 3 వేసుకొని నిమ్మకాయ వేసి ఉడకబెట్టడం వల్ల ఇంకో ఈజీగా వచ్చేస్తుందండి పుచ్చ. ఎగ్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మరొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి కానివ్వాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఒక 10 కాజు మిక్సీ చేసుకుందాం. నూనె వేడైనాక ఒక 3 లవంగాలు, చిన్న చెక్క, టీ స్పూన్ జీలకర్ర. ఈ మసాలాలు వేగినాక మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంది. ఉల్లిపాయ వేగినాక కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అర స్పూను పసుపు. ఇవంతా మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్, ఇవంతా మంచిగా వేగినాయి కదండి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఎగ్స్ ఫ్రై చేసుకుంటప్పుడు వేసినాయి కదండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక స్పూను ధనియాల పౌడర్, ఇదంతా మంచిగా వేగింది కదండి మసాలా. ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకుందాం. మిక్సీ జార్లకు కొన్ని నీళ్ళు తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసేసుకుందాం. చిన్న మంట మీద ఇంకా 2 నిమిషాలు ఉడకనిద్దాం. మరో 2 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందండి. ఇగో నూనె మంచిగా విడిచింది చూడు. గుడ్డు మసాలా రెడీ. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.